నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని మరింతగా పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభించారు. తన సొంత ప్రాంతంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన తాత తండ్రి ఇక్కడి నుంచే ప్రస్థానం ప్రారంభించి ప్రముఖ న్యాయవాదిగా కమ్యూనిస్ట్ నేతగా సేవలందించారని వేములపాటి అజయ్ కుమార్ అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల సమయానికి జిల్లాలో బలమైన పార్టీకి నెలకొల్పడంలో జన సైనికులంతా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కొండాపురం ప్రాంతంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా మండల స్థాయిలో ఉన్న జన సైనికులంతా ఇక్కడికి వచ్చి పార్టీలో కీలకంగా పనిచేయాలని తెలిపారు. ఇక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే జనసేన పార్టీ మరింత బలమైన పార్టీకి ఎదుగుతుందన్నారు అజయ్ కుమార్. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు నూనె మల్లికార్జున యాదవ్, కిషోర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో జనసేన పార్టీ ఆఫీసు చాలా ఘనంగా ప్రారంభింపబడింది. నిజంగా కూడా నాకు చాలా సంతోషమైన విషయం నేను ఇక్కడికి వచ్చి ఈ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం. దేనికంటే దీనికి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, మన జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతూ గ్రామాల్లోకి విస్తరిస్తూ మండలాల్లో కూడా ఇవాళ మన ఆఫీసులు నెలకొల్పి అలాగే మండలాల నుంచి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో కూడా పోయే ఏదైతే ఈ ప్రక్రియ ఉన్నదో ఆ ప్రక్రియకి ఇవాళ ఒక మంచి ప్రారంభం జరిగిందని అనుకుంటున్నాను. అదే కాకుండా వ్యక్తిగతంగా కొండాపురం మండలం అంటే నాకు మా ఊరు ఈ కొండాపురానికి 3 కిలోమీటర్ల దూరం ఉన్న ఆదిమూర్తిపురం. మా తాతగారు వేములపాటి సుబ్బరాయుడు గారు ఈ ఊరికి చెందిన వారే. ఇక్కడ చుట్టుపక్కల చాలామందికి కూడా సుబ్బరాయుడు గారు సుపరిస్తులు. అలాగే మా నాన్న వేములపాటి అనంతరాయ గారు ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడి నుంచి ఎంతో ప్రసిద్ధి కలిగిన న్యాయవాదిగా, ఒక కమ్యూనిస్టు నాయకుడిగా, సో మూలాలంతా కూడా మాకు ఆదిమూర్తిపురంలో ఉన్నాయి. అటువంటి మా స్వగ్రామైన ఆదిమూర్తిపురం చెందిన ఈ కొండాపురం మండలంలో ఆఫీస్ ఓపెన్ చేయడం, అలాగే వస్తుంటే దారి పొడుగుట్టిన గ్రామస్తులు ఆపి, అయ్యా మీరు మా గ్రామానికి చెందిన వాళ్ళు, మా గ్రామానికి మంచి చేయాలా మీరు అని చెప్పి అంటుంటే ఒక రకంగా చాలా ఉద్వేదానికి నిజంగా కూడా ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. దేనికంటే అయ్యో మా తల్లిదండ్రులంతా కూడా ఇక్కడ పెరిగిన వాళ్ళు, ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి మమ్మల్ని ఎంతో ఇష్టంగా ఇక్కడ మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని పిలుస్తున్నారు. అటువంటి ఈ కొండాపురం మండలంలో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం, కాశీ ఆధ్వర్యంలో ఇవాళ బ్రహ్మాండంగా మీరు చూశారు, చాలా బాగా జరిగింది. అలాగే నాతో పాటు జిల్లా నాయకులు నూనె మల్లికార్జునరావు గారు అయితేమి, కొనుకులు కిషోర్ అయితేమి, కొమ్మిన సతీష్ అయితేమి ఇవాళ మండలం ఇవాళ ఏదైతే ఆఫీసు ప్రారంభోత్సవాన్ని పాల్గొన్నారు, జయప్రదం చేశారు. ఇది ఒక నాంది. ఇక్కడి నుంచి కూడా మేము ఇంకా పల్లెల్లోకి విస్తరించి జనసేన పార్టీని జిల్లాలో ఒక పటిష్టమైన పార్టీగా రేపు రాబోయే ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో, పంచాయతీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఈ కూటమిలో భాగంగా ఖచ్చితంగా కూడా పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానంలో గెలిచే విధంగా ప్రణాళికలు రచించుకుంటామని తెలుపుకుంటూ ఈ అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా ప్రెస్కి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై భారత్. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో మన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నాకు గురువులు, నా మెంటర్, అలాగని మన జిల్లా అంతటిని ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఆయన తీసుకొచ్చిన ఎంతో ప్రయత్నిస్తున్న మా గురువులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్. అండ్ అలాగనే మన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు, అండ్ మళ్ళీ గుణుకుల కిషోర్ గారు, అండ్ సుధా మాధవ్ గారు, ఇలా అందరూ ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు, ఇక్కడ బయట ఉన్నారు. సో వాళ్ళందరికీ పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ముఖ్యంగా ఈరోజు నా గురించి కంటే కూడా ఈ కార్యక్రమాన్ని గత నెలన్నర నుంచి ప్లాన్ చేసి ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్య కారకులైన ఉపాధ్యక్షులు రాఘవేంద్ర గారు, అలాగనే దత్తు, మన రమేష్ గారు, తిప్పినేని రమేష్ గారు, మన నెక్స్ట్ ఇంకొక ప్రవీణ్ గారు ఉన్నారు సాయిపేట, మహేంద్ర గారు అండ్ రమేష్ గారు వెలిగండ్ల నుంచి, ఇంకా మన మహేష్ గారు. సో వీళ్ళందరూ కలిసి ఈ 6-7 మంది కలిసి చేసిన శ్రమ ఇది. ముఖ్యంగా వాళ్ళకి నాకన్నా వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఆల్ ద బెస్ట్. సో మీరు ఇలాగనే పనిచేస్తూ ముందుగా ఈ కొండాపురం మండలంలో మన పార్టీని ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాని వెనకాల నేను ఉంటాను. ఏమైనా కష్టం వచ్చినా నా వల్ల కానివన్నీ జిల్లా నాయకత్వం ఉంటారు, మల్లెన్ ఉంటారు, అజయ్ గారు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ తీసుకెళ్ళేసి మీకు మన పార్టీ జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారు ఆయన 20-25 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళికతో ఉన్నారు కాబట్టి మనం ఏమి హరి పడాల్సిన అవసరం లేదు. మనం మ్యాక్సిమం ట్రై చేసుకుంటూ వెళ్ళేసి ప్రతి గ్రామంలో మ్యాక్సిమం ఓట్లు మన సపోర్టర్స్ ఉండేటట్టు మనం ట్రై చేసుకుందాము, మనం ప్రయత్నించుకుందాము. దానికి ఇది ఒక తొలి అడుగు అని చెప్పను, ఒక మళ్ళీ అడుగు. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇక్కడ మనం గత కొన్ని సంవత్సరాలు మనం చేస్తున్నాం పార్టీ కార్యక్రమాలన్నీ. సో అందరికీ ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ప్రతి ఒక్కరికి జిల్లా నాయకులకి, మా అజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.